how to use the Dyson Airstrait. Guys, first of all, నేను ఒక హెయిర్ ఎక్స్పర్ట్ కాదు, ఓకే? సో యాజ్ అ న్యూబీ ఎవరైనా ఇది పర్ఫెక్ట్గా ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఈరోజు మీకు చూపిస్తాను. బికాజ్ నేను ఇది 1 month నుంచి యూజ్ చేస్తున్నాను అండ్ నాకు తెలిసిన టిప్స్తో ఇప్పుడు ఇది నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. లైక్ నా హెయిర్ స్ట్రైట్ చేస్తే అది ఈవినింగ్ వరకు ఒక 30% పోతుంది, బట్ ఫ్రిజ్ ఉండదు. ఓకే, దానికి ఒక ట్రిక్ చెప్తాను. సో ఇలాంటివి అన్నీ నేను నా ఓన్గా నేర్చుకున్నాను అన్నమాట. బికాజ్ మై హెయిర్ ఇస్ వెరీ వెరీ పోరస్. పొరాసిటీ ఏంటి తెలుసా హెయిర్ది? సో బేసిక్గా హెయిర్లో పోర్స్ ఉంటాయి, లైక్ స్కిన్లో పోర్స్ ఉంటాయి, ఆ టైప్ ఆఫ్ పోర్స్ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ పోర్స్ ఉంటే అది ఎక్కువ ఎన్వైరన్మెంట్ నుంచి హ్యూమిడిటీ అండ్ వాటర్ అట్రాక్ట్ చేసి మనం స్ట్రైట్ చేసిన హెయిర్ మళ్ళీ కర్లీ అయిపోతుంది. బికాజ్ అందులో హ్యూమిడిటీ మాయిశ్చర్ అదంతా అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి. అదే లో పొరాసిటీ హెయిర్ ఉంటే వాళ్ళకి హెయిర్లోనే మంచిగా మాయిశ్చర్ అదంతా ఉంటుంది అండ్ అది ఎన్వైరన్మెంట్ నుంచి అబ్జార్బ్ చేయదు మాయిశ్చర్ అదంతా. సో స్ట్రైట్నింగ్ చాలాసేపటి వరకు అలాగే ఉంటుంది. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కాంబాట్ చేసి అండ్ ఈ హ్యూమిడిటీలో ఇప్పుడైతే ఈరోజు ఎండ వచ్చింది కొంచెం, కానీ ఇన్ని రోజులు వర్షం ఉంది కదా, ఈ వర్షాకాలంలో కూడా నేను స్ట్రైటన్ చేస్తే మేబీ నా హెయిర్ అంతా స్ట్రైట్ కాకపోవచ్చు. బికాజ్ ఎయిర్ స్ట్రైట్ డస్ నాట్ మేక్ యువర్ హెయిర్ లైక్ రియలీ పోకర్ స్ట్రైట్. కొద్దిగా అది టెక్స్చర్ మనది మెయింటైన్ చేస్తుంది, బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ ఫ్రిజ్. ఆ ఫ్రిజ్ని నేను ఎలా కంట్రోల్ చేయగలిగాను ఇది యూజ్ చేసుకుంటూ అనేది మీకు చూపిస్తాను. గైస్, సో నా మోడల్ వచ్చేసి రెడ్ వెల్వెట్. ఈ రెడ్ వెల్వెట్తో స్పెషల్గా ఈ బాక్స్ వస్తుందన్నమాట. వేరే మోడల్స్తో అంటే వేరే కలర్స్తో రావు. మనం ఇది ఓపెన్ చేస్తే వీ హ్యావ్ ద డివైస్. సో ఇది వచ్చేసి ద స్ట్రైట్నర్. నా దీనికి స్పెషాలిటీ ఏంటంటే వేరే స్ట్రైట్నర్స్ లాగా ఇక్కడ హీటింగ్ ప్లేట్స్ లేవు. సో హెయిర్ని స్ట్రైటన్ ఎలా చేస్తుందంటే జస్ట్ విత్ ది ఎయిర్, వీల్ది క్వాండా టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ ఎయిర్తో అండ్ అఫ్కోర్స్ లిటిల్ హీట్ ఈజ్ ఇన్వాల్వ్డ్, దాంతో హెయిర్ స్ట్రైటన్ చేస్తుంది. అండ్ బై ద వే దిస్ ఈజ్ నాట్ అ కొలాబ్ ఇన్ ఎనీ వే. ఇది నేను నా డబ్బులు పెట్టి కొన్నాను. ఇందులో ఉండే ఒక్క డ్రాబ్యాక్ ఇస్ ద హ్యూజ్ అడాప్టర్. కానీ ఇది అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. లైక్ స్టార్టింగ్లో ఐ థాట్ దట్ ఇంత పెద్ద అడాప్టర్ నేను ఎలా చేయాలి, ఎలా యూజ్ చేయాలి, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ కన్వీనియంట్. ఓన్లీ అఫ్ కోర్స్ మనకు ప్లగ్ పాయింట్ కింద కొద్దిగా ప్లేస్ ఉంటే అప్పుడు ఇది కరెక్ట్గా స్లాట్లో ఫిట్ అయిపోతుంది. ఈ కిందది హ్యాంగింగ్లో ఉంటుంది, దాంతో ప్రాబ్లం లేదు. ఈ బాక్స్లో చూస్తే మనకు వస్తుంది ఒక సిలికాన్ మ్యాట్. సో ఈ మ్యాట్ హీట్ రెసిస్టెంట్ ఉంటుంది. ఎక్కడైనా మనం స్ట్రైట్నింగ్ చేసి వెంటనే దాని మీద డివైస్ ఇలా డంప్ చేయాలనుకుంటే అక్కడ ఈ మ్యాట్ మనం పెట్టొచ్చు. ఫస్ట్ డివైస్ని ఇలా ప్లగ్ ఇన్ చేయాలి గైస్, ఆ తర్వాతే ఇది ఆన్ చేయాలి. ఇది ఆన్ ఉండగా ఇది వేయకండి, బికాజ్ అలా చేస్తే ఒక్కొక్కసారి నాకు ఇలా టప్ అని సౌండ్ వచ్చింది. ఓకే, బట్ డివైస్కి ఏం కాలేదు. ఇందులో ఒక ప్రాసెస్ ఉంటుంది, అది ప్రతిసారి మనం చేయాలి. ఇట్ మే సీమ్ దట్ యునో ఏంటి ఇంత స్టెప్స్ ఉన్నాయి, కానీ అలవాటు అయిపోతే అది పెద్ద పనిలాగా అనిపించదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ పెద్ద స్విచ్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయాలి. ఓకే, తర్వాత ఈ టెస్ట్, ఆ టెస్ట్ దీన్ని నొక్కితే అలా క్లిక్ సౌండ్ వస్తుంది, ఇది బయటకు వస్తుంది. అప్పుడు దట్ మీన్స్ దట్ యువర్ డివైస్ ఈజ్ రెడీ అండ్ ఇందులో ప్రాబ్లం ఏమీ లేదు అన్నట్టు. మళ్ళీ ఇది ప్రెస్ చేయాలి. సో అర్థమైంది కదా, ఫస్ట్ దిస్, సెకండ్ దిస్, థర్డ్ అగైన్ దిస్. సో ప్లగ్ ఇన్ చేసిన తర్వాత స్ట్రైట్నర్ని ఈ బటన్తో ఇలా ఓపెన్ చేయొచ్చు. బట్ నౌ వీఆర్ గోయింగ్ టు కీప్ ఇట్ క్లోజ్డ్ బికాజ్ నేను ఇది హెయిర్ డ్రయర్గా వాడబోతున్నాను. ఫస్ట్ పవర్ ఆన్ చేసిన తర్వాత గైస్ ఈ క్లీనింగ్ అని సింబల్ వస్తుంది. ఓకే, ఆఫ్టర్ దాట్ వెంటనే ఇట్స్ రెడీ టు యూస్. నా సెట్టింగ్ వెట్లో ఉంది. సో మనం వెట్ అండ్ డ్రై ఈ కీతో టాగల్ చేయొచ్చు. దీన్ని ప్రెస్ చేస్తే మళ్ళీ డ్రై వచ్చేసింది, చూసారా? అంటే డ్రై హెయిర్లో ఈ మోడ్ యూస్ చేయాలి. హెయిర్ వెట్గా ఉంటే తడిగా ఉంటే ఈ మోడ్ యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ కీ. సో ఈ కీతో మనం కోల్డ్ బ్లోవర్ కూడా ఆన్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో హీట్ వస్తుంది కదా ఎయిర్, సో అది కాకుండా మనకు కోల్డ్ కావాలంటే ఈ కోల్డ్ది మనం ప్రెస్ చేయాలి. ఆఫ్ చేయాలనుకుంటే మళ్ళీ ఇది ప్రెస్ చేస్తే కోల్డ్ క్రాస్ అయిపోయింది, చూసారా? అది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్ స్పీడ్ మనం అడ్జస్ట్ చేయొచ్చు. హై, లో, ఈ 2 స్పీడ్స్ ఉన్నాయి ఇందులో. అండ్ థర్డ్ థింగ్ మనం టెంపరేచర్ అడ్జస్ట్ చేయొచ్చు. సో హియర్ వీ హ్యావ్ 210, 175, ఇదే లోయెస్ట్ అనుకుంటా. తర్వాత 210, తర్వాత 240. నేను హైయెస్ట్లోనే పెడతాను బికాజ్ నా హెయిర్ మాట వినదు కాబట్టి. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది స్ట్రైట్నరే కాదు, హెయిర్ డ్రయర్ కూడా. సో ఫస్ట్ నా టవల్ డ్రైడ్ హెయిర్ మీద
నేను సీరం అప్లై చేసేస్తాను. రైట్ నౌ నేను లారియల్ ప్యారిస్ ది గ్లైకాలిక్ గ్లాస్ యూస్ చేస్తున్నాను, లాస్ట్ టైం మీకు చూపించినట్టు. సో ఇది తీసుకొని థరోగా స్కాల్ప్ దగ్గర కాకుండా మనం ఎండ్స్కి, అంటే మిడ్ లెన్స్ టు ఎండ్స్కి రాయాలి. యూజువల్గా సీరం ప్లేస్మెంటే అది. సో స్కాల్ప్కి రాస్తే ఏమైనా రిస్కా అంటే రిస్క్ ఏమీ లేదు, బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు అప్లై ఇట్ ఆన్ యువర్ స్కాల్ప్, లేదంటే హెయిర్ ఫ్లాట్ అయిపోతుంది. ఇలా మొత్తం హెయిర్కి సీరం ఇలా రాసేసాను. తర్వాత గైజ్ ఇది వచ్చేసి పవర్కి. సో ఇది ఆన్ చేస్తే ఎప్పుడైతే ఈ స్ట్రైట్నర్ మనం ఓపెన్ చేయకుండా ఇలాగే క్లోజ్డ్ ఉంచుతామో అప్పుడు ఆటోమేటిక్లీ బ్లో డ్రై లాగా ఇది పని చేస్తుంది. సో ఫస్ట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు స్విచ్ దిస్ ఆన్. ఇక్కడ క్లీనింగ్ అన్నట్టు వచ్చేస్తుంది. ఆఫ్టర్ దాట్ ఇట్స్ రెడీ టు బి యూజ్ లైక్ అ బ్లో డ్రైయర్. నేను బ్లో డ్రై బేసిక్గా నా స్కాల్ప్కే ఫోకస్ చేస్తున్నాను, నాట్ ఆన్ మై హెయిర్, బికాజ్ యూ నో వాట్, దిస్ స్ట్రైట్నర్ క్యాన్ బి యూజ్డ్ ఆన్ వెట్ హెయిర్ ఆల్సో. అదే దీని ఎక్సైటింగ్ పార్ట్. సో యూ డోంట్ హ్యావ్ టు డ్రై యువర్ హెయిర్ అండ్ దెన్ వెయిట్, ఆ తర్వాత స్ట్రైట్నింగ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా స్కాల్ప్ డ్రై ఉంటే సరిపోతుంది. అండ్ యూ నో ద బెస్ట్ పార్ట్ గైజ్, ఇది ఏదో ఒక ఫేక్ టైంపాస్ బ్లో డ్రైయర్ లాగా కాదు, మంచి ఎఫెక్టివ్గానే ఉంటుంది. రెగ్యులర్ బ్లో డ్రైయర్ కంటే మేబీ ఒక 2 minutes ఎక్కువ పడుతుంది, బట్ యువర్ హెయిర్ చాలా ఎఫిషియెంట్గా హెయిర్ని డ్రై చేస్తుంది. నా స్కాల్ప్ టోటలీ డ్రై అయిపోయింది, హెయిర్ కొద్దిగా వెట్టుంది. యాక్చువల్లీ షూటింగ్ చేస్తున్నామని చెప్పి టవల్లో చాలాసేపు హెయిర్ ఉండేసరికి ఇంత డ్రై అయిపోయింది. యూజువల్లీ నా హెయిర్ ఇంత డ్రై అవ్వదు, బట్ దీంతో స్కాల్ప్కి టార్గెట్ చేసి మంచిగా డ్రై చేసేస్తాను స్కాల్ప్ని. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్, దీన్ని అస్సలు ఇగ్నోర్ చేయలేము. ఏంటంటే యూ హ్యావ్ టు లైట్లీ కోమ్ యువర్ హెయిర్ అండ్ దాన్ని సెక్షన్స్లో డివైడ్ చేయాలి. సో ఇందులో ఏంటంటే రెగ్యులర్ స్ట్రైట్నర్స్ లాగా ఎక్కడ పడితే అక్కడ మనం స్ట్రైట్నింగ్ చేస్తే దాని రిజల్ట్ అస్సలు బాగుండదు, అసలు అది ఉండదు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సెక్షన్ యువర్ హెయిర్. నేనేం చేస్తానంటే సెంటర్ పార్టిషన్ నుంచి ఆల్ ద వే బ్యాక్ వెళ్ళిపోతాను. ఓకే, హెయిర్ ఇలా 2 halvesలో డివైడ్ చేస్తాను. ఆ తర్వాత ఇది కూడా 2 sectionsలో డివైడ్ చేసేస్తాను. సో ఫస్ట్ టాప్ సెక్షన్ని ఇలా నేను ఒక క్లచర్ పెట్టేస్తాను. అండ్ ఈ హాఫ్ ఉంది కదా, ఇది మొత్తం ఇంకొక క్లచర్ పెట్టేస్తాను. ఇప్పుడు 2 most important స్టెప్స్, ఏదైతే మీకు ఫ్రిజ్ ఫ్రీ లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. నంబర్ 1, ఈ యాంటీ హ్యూమిడిటీ స్ప్రే. నౌ ఐ హ్యావ్ ట్రైడ్ దిస్ డివైస్ వితౌట్ ద స్ప్రే గైజ్. ట్రస్ట్ మీ, దీంతో వచ్చే డిఫరెన్స్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. బికాజ్ వర్షాకాలంలో నార్మల్ స్ట్రైట్నర్తో ఎంత స్ట్రైటన్ చేసినా, ఎంత ప్రొడక్ట్స్ రాసినా కూడా నా హెయిర్ స్ట్రైట్గా ఉండదు. ఇంకా ఇది అయితే దీంట్లో ప్లేట్సే లేవు, సో ఇంకా టఫ్ ఇది ఉండడం స్ట్రైట్నింగ్. సో ఎప్పుడైతే నేను ఈ యాంటీ హ్యూమిడిటీ స్ప్రే డిస్కవర్ చేశాను, ఇట్ హ్యాస్ బికమ్ సో ఈజీ టు టేమ్ మై హెయిర్. అండ్ యూనో ఫ్రిజ్ లాగా లేచి మొత్తం అలా నూడిల్స్ లాగా అస్సలు అవ్వదు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ బికమింగ్ కర్లీ, ఆ కర్ల్స్లో డెఫినేషన్ ఉంటుంది అండ్ ఫ్రిజ్ ఫ్రీ కర్ల్స్ వస్తాయి నాకు, యూనో. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఇది 30 meters అంటున్నా, 30 centimeters దూరం నుంచి స్ప్రే చేయాలి. సో ఫస్ట్ జస్ట్ షేక్ ఇట్ వెరీ వెల్. ఇలా స్ప్రే చేసేస్తున్నాను both the sides. ఓకే, గివ్ ఇట్ అ గుడ్ బ్రష్. ఇప్పుడు మళ్ళీ హెయిర్ కొద్దిగా వెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్ట్రైట్నర్ ఇలా ఓపెన్ చేయండి. తర్వాత అగైన్ యూ స్విచ్ ఇట్ ఆన్. దిస్ ఇస్ ద పవర్ కీ. ఇలా స్విచ్ ఆన్ చేయాలి. ఈ డిస్ప్లే స్క్రీన్లో మీకు కనిపించవచ్చు డ్రై సెట్టింగ్లో ఉంది. సో యా, ఆటోమేటిక్గా డివైస్ ఇలా ఆఫ్ అయిపోతుంది యూజ్ చేయకపోతే, బట్ యూ జస్ట్ డూ దిస్ అండ్ ఇట్ టర్న్స్ ఆన్ అగైన్. ఈ కీని నొక్కేసి నేను వెట్ సెట్టింగ్లో పెట్టేసుకున్నాను. అండ్ నౌ ఇట్స్ రెడీ టు యూజ్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే యూ కెన్ నాట్ రష్ దిస్ ప్రాసెస్. ఇది డెడ్ స్లోలో చేస్తేనే లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, చిన్న చిన్న సెక్షన్స్లో ఈ విధంగా చాలా స్లోగా వెళ్తున్నాను చూడండి. ఎండ్ వరకు. ఆల్సో ఈ సైడ్ ఉంది కదా, ఈ గోల్డెన్ సైడ్ చూస్తున్నారా విత్ దిస్ రౌండ్ థింగ్, ఇది డౌన్వర్డే ఉండాలి.
ప్రోస్లో ఇంకొకటి, దీని సైజ్ చూసారా? సో రెగ్యులర్ స్ట్రైట్నర్స్ చాలా సన్నగా చిన్నగా ఉంటాయి కదా, ఇది పెద్దగా ఉండడం వల్ల అండ్ లెంత్లో కూడా పెద్దగా ఉండడం వల్ల ఎక్కువ హెయిర్ ఒకటేసారి చేయొచ్చు. సో నేను చాలా ర్యాండమ్గా స్ట్రైటన్ చేసేస్తాను గైస్. ఈ సెక్షన్ అయిపోయింది. సో ఇట్ లుక్స్ రియలీ నైస్, పాలిష్డ్ అండ్ స్ట్రైట్. కానీ ఇది ఇలా ఉండదు, కాసేపట్లో కొద్దిగా ఫ్లఫీ అండ్ కొద్దిగా ఏమంటారు వేవ్స్ మళ్ళీ వచ్చేస్తాయి, కానీ ఫ్రిజ్ మాత్రం రాదు. ఇప్పుడు ఈ సెక్షన్ ఓపెన్ చేసేస్తున్నాను గైస్, అండ్ దీన్ని కూడా ఇప్పుడు 2 పార్ట్స్లో డివైడ్ చేస్తాను. బట్ బిఫోర్ దాట్ ఐ వాంట్ టు పుట్ దిస్ బిహైండ్ సో దట్ ఇది మిక్స్ అవ్వకూడదు. ఇప్పుడు దీన్ని మళ్ళీ 2 సెక్షన్స్ కింద డివైడ్ చేస్తాను అండ్ ఒక సెక్షన్ని మళ్ళీ ఇలా క్లచర్ పెట్టేస్తాను. నా సీ గైజ్, నాకైతే 4 to 5 కంప్లీట్ స్వైప్స్లో స్ట్రైట్ అయిపోతుంది హెయిర్. ఇట్ మే డిఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. కొంతమందికి కోర్స్ హెయిర్ ఉంటుంది, ఫైన్ హెయిర్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. అది ఎగ్జాక్ట్గా ఎంత పడుతుందో అనేది నేను చెప్పలేను, మీరు చేస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. మళ్ళీ గివింగ్ దిస్ అ గుడ్ బ్రష్ స్ప్రే. ఇప్పుడు ఈ సైడ్ని పిన్ చేసేసి సేమ్ ప్రాసెస్ ఈ సైడ్తో రిపీట్ చేసేస్తాను. ఇంకొకటి, డైసన్ ఇస్ డెఫినెట్లీ అ లగ్జరీ ప్రోడక్ట్. దీని ప్రైస్ పాయింట్ చాలా హై ఉంటుంది, 45,000 దాకా ఉంటుంది. అండ్ సేల్లో ఎప్పుడైనా మంచి ఆఫర్లో దొరికితే ఇంకా తక్కువకి రావచ్చు. సో ఈజ్ ఇట్ వర్త్ ద ప్రైస్ ఆర్ నాట్, అది మీరే డిసైడ్ చేయాలి. ప్రతి ఒక్కరికి బడ్జెట్స్, లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. నన్ను అడిగితే నాకు ఇది బాగా వర్కౌట్ అయింది అండ్ మినిమం డ్యామేజ్తో స్ట్రైట్నింగ్ అవుతుంది. ప్లస్ వెట్ హెయిర్లో కూడా ఇది యూజ్ చేయవచ్చు కాబట్టి నాకు ఇది డెఫినెట్గా వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ లాగా అనిపిస్తుంది. బట్ ప్రతి ఒక్కరికి సేమ్ ఫీలింగ్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీ బడ్జెట్కి తగ్గట్టు బెస్ట్ ఆప్షన్ మీరు చూస్ చేయాలి. నాకు తెలిసిన కొన్ని మంచి ఆప్షన్స్ స్ట్రైట్నర్స్లో కింద వదిలేస్తాను, అది మీరు ట్రై చేయవచ్చు. ఓకే, సో వీఆర్ డన్ విత్ ద స్ట్రైట్నింగ్. అండ్ ఇప్పుడు this is how my hair looks like immediately after straightening. కొద్దిగా ఫినిషింగ్ సీరం కావాలంటే రాయవచ్చు, ఇది కంపల్సరీ కాదు. కానీ అండ్ ఈ సీరం ఏంటి అని అడుగుతారు, ఇది ఏదో ఒక సీరం మమ్మీ అప్పుడు గ్రీస్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇట్, ద లారియల్ ఎక్స్ట్రాడినరీ సీరం, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. యూజువల్గా నేను అదే యూజ్ చేస్తాను. సో ఈ ఫినిషింగ్ సీరం మళ్ళీ కొద్దిగా షైన్ ఇస్తుంది. అండ్ బికాజ్ మనం స్ప్రే యూజ్ చేసాం, హెయిర్ కొద్దిగా రఫ్ అనిపించవచ్చు. ఆల్దో దిస్ స్ప్రే డస్ నాట్ మేక్ యువర్ హెయిర్ ఎక్స్ట్రీమ్లీ రఫ్. దూరం నుంచి వాడితే, దగ్గర నుంచి వాడితే మళ్ళీ రఫ్గానే అనిపిస్తుంది. సో జస్ట్ అది సాఫ్టన్ చేయడానికి నేను ఇలా ఫినిషింగ్ సీరం రాస్తున్నా. ఈ డివైస్ది ఫిల్టర్ మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. మంత్లీ వన్స్ లేదా ట్వైస్ అ మంత్ కూడా చేయాలి. సో దానికి ఏంటంటే జస్ట్ ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని ఇలా కిందకి లాగాలి, ఈ విధంగా ఓపెన్ చేయవచ్చు, ఇందులో నుంచి తీయొచ్చు. ఏంటంటే మైల్డ్ సోపీ వాటర్లో పెట్టేసి కొంచెం ఇలా చేతులతోనే క్లీన్ చేసేసి మళ్ళీ క్లీన్ వాటర్తో ఒకసారి రిన్స్ చేసి ఆ తర్వాత మొత్తం ఆరాకే మళ్ళీ ఈ డివైస్కి పెట్టాలి. సో పెట్టడం కూడా ఎలా అంటే మళ్ళీ ఇలాగే పెట్టండి. అండ్ సో ఇది గైస్ నా రిజల్ట్స్ విత్ ద డైసన్ ఎయిర్ స్ట్రైట్. స్మూత్ మేనేజబుల్ హెయిర్. ఐ నో చాలామంది అంటారు మీరు కర్లీ హెయిర్ని ఎంబ్రేస్ చేసి కర్లీ హెయిర్ని మెయింటైన్ చేయండి. సో అది కూడా ఒక లుక్. నేను అలా కూడా చేస్తాను ఒక్కొక్కసారి. ఐ లీవ్ మై హెయిర్ కర్లీ, జస్ట్ స్టైల్ ఇట్ విత్ సీరమ్స్ అండ్ ఆల్, దాన్ని స్క్రంచ్ చేసి కర్ల్స్ మెయింటైన్ చేస్తాను. అండ్ సమ్టైమ్స్ ఐ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ అ స్లీక్ లుక్, ఇట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్ అండ్ ఫ్రాంక్లీ డిపెండ్స్ ఆన్ వాట్ ఐమ్ వేరింగ్ ఆన్ దట్ డే. దాని మీద డిపెండెంట్ అయి ఉంటుంది కాబట్టి నాకు ఇది అది 2 లుక్స్ కావాలి ఒక్కొక్కసారి. కానీ ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాను వినండి. ఏదో ఒక మంచి డీల్లో వస్తుందని చెప్పి డైసన్ది ఏ ప్రోడక్ట్ అబ్రాడ్లో కొనుక్కొని తీసుకొని రావద్దు. బికాజ్ నా ఎయిర్ స్ట్రైట్ మీరు నా దుబాయ్ అన్బాక్సింగ్లో చూసుంటారు. ఇట్ వాజ్ అనదర్ కలర్, ఇట్ వాజ్ అనదర్ డివైస్ ఆల్ టుగెదర్. అది తీసుకొచ్చిన తర్వాత అది ఇండియాలో పనే చేయలేదు. లైక్ ఆన్ చేసి ఆ టెస్ట్ అదంతా మీకు చూపించాను కదా, అదంతా చేసిన తర్వాత ఆఫ్టర్ దాట్ ఇట్ వాజ్ జస్ట్ నాట్ లైక్ ఆ క్లీనింగ్ ఇలా కొంచెం ఇలా సర్కిల్ వచ్చి అక్కడ ఆగిపోతుంది. ఇట్ వాజ్ జస్ట్ గోయింగ్ డెడ్. ఓకే, ఏం పనే చేయలేదు. సో పెద్ద ప్రాసెస్ జరిగింది. వాళ్ళతో మాట్లాడి సర్వీస్ సెంటర్కి పంపించి చూస్తే వాళ్ళు చెప్పారు ఇది ఇర్రిపేరబుల్. అండ్ ఇంకొకటి, దుబాయ్లో మనం కొంటే అంటే అబ్రాడ్లో ఎక్కడైనా కొంటే ఇండియాలో దాని వారంటీ చెల్లదు.
సో ఇట్ ఈస్ సచ్ అన్ ఎక్స్పెన్సివ్ థింగ్ గైజ్, బట్ వాళ్ళు నాకు రిప్లేస్మెంట్ ఆఫర్ చేశారు విత్ అ ఫీ. నేను ఏదైతే సేవ్ చేశాను అని అనుకున్నాను దానికంటే కొద్దిగా ఎక్కువ పే చేసి ఈ కొత్త డివైస్ నేను తీసుకోవాల్సి వచ్చింది. 14,000 ఎక్స్ట్రా రూపీస్, అంటే ఇండియన్ రూపీస్ 14,000 ఎక్స్ట్రా ఇస్తే అప్పుడు ఇది పంపించడం జరిగింది. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. మీరు కొంచెం ఏదైనా డిస్కౌంట్ వస్తుంది అంటే ఛాన్స్ తీసుకుందాం, ఇండియాలోకి తీసుకుందాం అంటే తీసుకురాకండి, ఇక్కడే కొనుక్కోండి, ఇక్కడే యూజ్ చేయండి. ఓకే, ఆల్సో ఐ ట్యాగ్ దిస్ ప్రోడక్ట్ అండ్ ఫ్యూ అఫోర్డబుల్ ఆప్షన్స్ ఆల్సో స్ట్రైట్నింగ్కి కింద ట్యాగ్ చేసేస్తాను, మీరు చూసి కొనుక్కోవచ్చు. అండ్ దీస్ ఆర్ అఫిలియేట్ లింక్స్. సో దీంతో నాకు ఒక చిన్న కట్ కూడా ఉంటుంది విదౌట్ ఎనీ ఎక్స్ట్రా ఛార్జ్ టు యూ. దట్ వాజ్ ఆల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ వీడియో గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ మినీ రివ్యూ. అండ్ మీరు కూడా ఎవరైనా డైసన్ ప్రొడక్ట్స్ లేదంటే ఎయిర్ స్ట్రైట్ యూజ్ చేశారంటే ప్లీజ్ కామెంట్ బిలో, బికాస్ మెనీ పీపుల్ థింక్ దట్ ఇట్స్ వెరీ ఓవర్ ప్రైస్డ్, బట్ ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. చాలా ఇయర్స్ వరకు మనం ఏం కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. నేను వ్యాక్యూమ్ క్లీనర్ వాళ్ళది వన్స్ యూజ్ కొన్నాను. నా పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పుడు వరకు 6 years నుంచి అదే వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేస్తున్నాను వితౌట్ ఎనీ ఇష్యూస్. డైసన్ ఎయిర్ ర్యాప్ కూడా నా దగ్గర ఉంది. దట్ ఈస్ ఆల్సో బ్యూటిఫుల్ డివైస్. అది కూడా నేను 4 years నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ all of you have seen the unboxing of all these products on this very channel. So yeah, I feel that it is worth the money. And Billy garu chepparu that malli okasari meeku remind cheyali that ma birthday vlogs rabothunnayi. Switzerland and Paris ki mem veltunnam. So yeah, stay tuned for those vlogs and reels. We have planned a lot of exciting content which you people just have to watch. See you another fresh new episode of Asterix very very soon. Till then, it's bye from Asterix.